గీతను అధ్యయనం చేయడానికి అంకిత భావంతో ఉన్న వ్యక్తి ఈ ప్రపంచంలో తన మునుపటి చర్యల యొక్క ప్రతి చర్యలను, అంటే మన యొక్క కర్మఫలాలు ఉంటాయి కదండి, వాటిని సంపాదించినప్పటికీ అన్ని జీవులకు స్నేహపూర్వక స్థానాన్ని పొందుతారు. ఇదేంటంటే మన యొక్క భగవద్గీతను అధ్యయనం చేయాలని మనం ఎవరైనా అంకిత భావంతో ఉంటే ఆ వ్యక్తి తన పూర్వకర్మల కర్మ ఫలితాలను ఉన్నప్పటికీ కూడా, అంటే అవి ఎందుకంటే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా, వాళ్ళ యొక్క పాప కర్మలు నశించిపోతాయి, వాళ్ళకు అనేకమైన అంటే మంచి మంచి గుణాలు అలవడతాయి. ఈ విధంగా వాళ్ళు అన్ని జీవుల పట్ల అన్ని జీవులకు కూడా వాళ్ళు స్నేహితులు అవుతారనమాట. ఎందుకంటే అన్ని జీవుల శ్రేయస్సు కోరుకుంటారు వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా, భగవత్ సేవ చేయడం ద్వారా, ప్రసాదాన్ని పంచడం ద్వారా వాళ్ళు ప్రతి ఒక్క జీవికి స్నేహితుల్లాగా అవుతారనమాట. పూర్తి నిజమైన స్నేహితులు వాళ్ళే అండి, భక్తులే మన నిజమైన స్నేహితులు. మన యొక్క శ్రేయస్సు కోరేవారు భగవంతుడు, భక్తులు మాత్రమే అన్నమాట.